హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గోవిందయ్య తెలివి. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. గోవిందయ్య అనే ఆయన మిఠాయి దుకాణం పెట్టి బాగా గడించాడు. రత్నమాల అతడికి ఒక్కగానొక్క సంతానం. ఆ పిల్లను పెళ్లాడేవాడు గోవిందయ్య వ్యాపారానికి కూడా వారసుడైతాడు గనక చాలామంది ఆయనతో వియ్యముందాలని ఆశపడసాగారు. గోవిందయ్య కూడా తగిన సంబంధం వెతికే ప్రయత్నంలో లింగయ్య అనే అతడి కొడుకును గురించి విచారించాడు. ఆ కుర్రవాడు తగినవాడని నిశ్చయించుకున్న తర్వాత లింగయ్యతో మాట్లాడుతూ, అయ్యా, ఒక చిన్న మనవి. సంబంధము నిశ్చయించుకోబోయే ముందు వరుడికి ఒక పూట మా ఇంట విందు భోజనం పెట్టవలసిందిగా ఒక సాధువు నన్ను ఆదేశించాడు. ఆ కుర్రవాడు మా అమ్మాయికి తగినవాడైంది లేనిది అతడి భోజనమైన మరుక్షణము నాకు స్ఫురింపజేస్తానని, ఆ ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు అన్నాడు. గోవిందయ్య మాటలకి లింగయ్య ఆశ్చర్యపడి, ఆయన అందులో నష్టపోయేదేం లేదు కనుక కొడుకుని గోవిందయ్య ఇంటికి భోజనానికి పంపించాడు. గోవిందయ్య ఆ కుర్రవాణ్ణి మిట్ట మధ్యాహ్నం వేళదాకా కబుర్లు చెబుతూ కూర్చోబెట్టి అప్పుడు షడ్రసోపేతమైన భోజనం పెట్టించాడు. భోజనం ముగిసిన వెంటనే ఆయన ఆ కుర్రవాడితో, నాయనా, నువ్వు మా అమ్మాయిని పెళ్లాడటం మేలు కాదని నాకు తోస్తున్నది. ఆ మాటే మీ నాన్నగారితో కూడా చెప్పి నన్ను మన్నించమన్నానని చెప్పు అన్నాడు. లింగయ్య కొడుకు నిరాశపడినా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక ముగ్గురు కుర్రవాళ్లకు కూడా గోవిందయ్య విందు భోజనం పెట్టి తగిన వాళ్ళు కాదంటూ తిప్పి పంపేయటం జరిగింది. ఒకనాడు గోవిందయ్య ఆప్తమిత్రుడు రాధాకృష్ణయ్య గోవిందయ్యను కలుసుకుని, ఏమిటి గోవిందయ్య, పెళ్లి కొడుకులందరినీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెడుతున్నావట, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించాడు. గోవిందయ్య సరదాగా నవ్వుతూ, తగిన అల్లుడు దొరికేదాకా ఈ రహస్యం ఎవరి దగ్గర వెల్లడించరాదని సాధువు మరీ మరీ చెప్పాడు, కాస్త ఓపిక పట్టు అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా నవ్వుతూ, సరేలే, అలాగే కాని. అయితే వెంకటాపురంలో నా చెల్లెలు ఉన్నది చూడు, దాని మూడో కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడని నేననే నాకు స్ఫురించింది. మరి వాడికి విందు భోజనం పెడతావో మానతావో నీ ఇష్టం అన్నాడు. అమ్మమ్మ, విందు భోజనం పెట్టిన తర్వాతే మరో ఆలోచన. ఆ కుర్రవాడు బాగుంటాడనుకుంటే రేపే మనిద్దరం వెళ్ళి విందుకు పిలుద్దాము అన్నాడు గోవిందయ్య. ఇందుకు సరేనన్నాడు రాధాకృష్ణయ్య. మర్నాడే ఇద్దరూ వెంకటాపురం వెళ్ళి సంబంధం మాట్లాడి ఆ కుర్రవాణ్ణి విందుకు ఆహ్వానించారు. పెళ్లి కొడుకు రమేశుడు తల్లి తండ్రి ఆశ్చర్యపోతూనే కొడుకుని గోవిందయ్యతో పంపటానికి అంగీకరించారు. రమేశుణ్ణి వెంటబెట్టుకుని తమ ఊరు చేరాక గోవిందయ్య అతడితో, నాయనా, ఈ రాత్రికి మీ మేనమామ ఇంట పడుకుని రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేయి అని చెప్పి మిత్రుడితో, పెళ్లి కొడుకుని వెంటబెట్టుకుని నువ్వు విందుకురా అని ఆహ్వానించాడు. రాధాకృష్ణయ్య అంగీకరించి మర్నాడు ఉదయము రమేశుణ్ణి వెంటబెట్టుకుని గోవిందయ్య ఇంటికి చేరాడు. వచ్చిన వాళ్ళిద్దరినీ ముందు గదిలో కూర్చోబెట్టి కబుర్లు ప్రారంభించాడు గోవిందయ్య. అలా చాలాసేపు గడిచాక, ఏంటిది గోవిందయ్య, ఆకలి మండిపోతున్నది, ఇంకా వంట కాలేదా అంటూ ప్రశ్నించాడు రాధాకృష్ణయ్య. గోవిందయ్య నొచ్చుకుంటూ, విందు భోజనం తయారీ కదా, కాస్త ఆలస్యమవుతుంది, ఈలోగా చెరో లోటా పాలు పుచ్చుకోండి అన్నాడు. వెంటనే రమేశుడు ఆయన్ని వారిస్తూ, భోజనానికి ముందు ఏదైనా తినటం కానీ తాగటం కానీ నాకు అలవాటు లేదండి, మామయ్య గారికి కావలిస్తే పాలు తెప్పించివ్వండి అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా మేనల్లుడు మాటలతో కాస్త మొహమాటపడి, నాకు కూడా ఏం వద్దులే అనేశాడు. మరొక అరగంట దాటాక భోజనాలకి పిలుపు వచ్చింది. 3 రకాల తీపి వంటకాలు, 3 రకాల కారపు వంటలు, కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలతో నిండుగా ఉన్న 3 విస్తర్లు వాళ్ళకి కనిపించాయి. గోవిందయ్య వాళ్ళిద్దరినీ కూర్చోమని తాను ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. రాధాకృష్ణయ్య మిత్రుడు పక్కన చతికిలపడ్డాడు. అయితే రమేశుడు మాత్రం కూర్చోకుండా, పదార్థాలు చాలా ఎక్కువగా వడ్డించారు, అన్నీ తినటం నా వల్ల కాదు, ముందే కొన్ని తీసేయమనండి అన్నాడు. అదేంటయ్యా, రాళ్ళు తిని అరిగించుకోవలసిన వయసు వాడివి అంటూ గోవిందయ్య అభ్యంతరం చెప్పబోయాడు. కానీ రమేశుడు చిరునవ్వు నవ్వి,
మితాహారం తీసుకునే అలవాటు జీర్ణశక్తిని ఎక్కువ కాలం కాపాడుతుంది. ఇది మీకు తెలియని సంగతి కాదు అన్నాడు. అప్పుడు గోవిందయ్య చెప్పగా రత్నమాల వచ్చి రమేశుడి విస్తరిలో కొన్ని పదార్థాలు తీసేసింది. చెప్పినట్టే సమతూకంగా భోజనం చేస్తూ ముందుగా భోజనం ముగించాడు రమేశుడు. భోజనాలయ్యాక గోవిందయ్య రమేశుడికి భుక్తాయసంతో వగరుస్తున్న రాధాకృష్ణయ్యకు తమలపాకులు అందిస్తూ, ఇంతకు పదార్థాల రుచి నీకు నచ్చినట్లుగా లేదు అన్నాడు రమేశుడితో. రమేశుడు వెంటనే జవాబు చెప్పడానికి కాస్త మొహమాటపడి చివరికి 3-4 రకాల పదార్థాలు అంత ప్రశస్తంగా లేనివని చెబుతూ వాటిలో ఏ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కూడా వివరించాడు. అంతా విని గోవిందయ్య పరమానందపడుతూ, రాధాకృష్ణయ్య, ఈ కుర్రవాడే మా అమ్మాయికి తగినవాడని సాధువు నా చెవిలో చెబుతున్నాడయ్యా అన్నాడు. రాధాకృష్ణయ్య ఆయాసపడుతూనే, సాధువు పేరు చెప్పి నువ్వే ఏదో ఆలోచిస్తున్నావని గ్రహించాను, అదేంటో చెప్పు ముందు అని అడిగాడు. గోవిందయ్య పెద్దగా నవ్వి, రాధాకృష్ణయ్య, నేను చేసేది మిఠాయిల వ్యాపారమని నీకు తెలుసు కదా. వాటి మధ్య కూర్చొని వ్యాపారం చేసేవాడికి ముఖ్యంగా ఉండవలసినవి చక్కని ఆహారపు అలవాట్లు. అవి మీ మేనల్లుడుకున్నాయి. అటువంటి వాడు నా వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటే ఇటు రుచికరమైన పదార్థాలను చేయిస్తూ లాభసాటిగా వ్యాపారం చేయగలడు. అటు దుకాణంలో కూర్చొని చేతికి అందిన వల్ల తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండనూగలడు. నాకు నచ్చిన కుర్రవాళ్లలో నేను పరీక్షించింది అదే. ఇన్నాళ్ళకి భగవంతుడి దయవలన ఈ రమేశుడు నాకు లభించాడు. ఇంక నా కూతుర్ని వ్యాపారాన్ని కూడా అతడి చేతుల్లో పెట్టి నిశ్చింతగా బతుకుతాను అన్నాడు. మిత్రుడి మాటలు ఆశ్చర్యంగా విన్న రాధాకృష్ణయ్య, ఇంతకు అల్లుడి ఎన్నికంతా నీ ఇష్టమేనా? అమ్మాయి అంగీకారం కనుక్కోవద్దు అని ప్రశ్నించాడు. దానికి గోవిందయ్య, మీరు భోజనాలయ్యి ముందు గదిలో కూర్చున్నప్పుడు నేను లోపలికి వెళ్ళింది రత్నమాలకి నా అంగీకారం తెలియచేసి దాని ఇష్టాయిష్టాలు కనుక్కుందామనే. నా కూతురికి ఈ సంబంధం ఇష్టమే, పోతే తనకు ఇష్టమో కాదో చెప్పవలసింది అతడే అన్నాడు. రాధాకృష్ణయ్య మేనల్లుడి కేసు చూసి నువ్వేమంటావు అని అడిగాడు. వెంటనే రమేశుడు, ఎంతైనా ఇట్టే ఆలోచించగల సమర్థులు గోవిందయ్య గారిని కాదని ఎలా అంటాం మావయ్య అన్నాడు. ఆహా, కాబోయే అల్లుడి చేత పొగిడించుకుంటున్నావు. తెలివంటే నీదేనయ్యా గోవిందయ్య అంటూ రాధాకృష్ణయ్య నవ్వుతూ మిత్రుణ్ణి అభినందించాడు. మరొక కథ పేరు పెళ్లి మాటలు. చాలా వందల ఏళ్ల క్రితము కాశ్మీర దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండగుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు. అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతటా అక్కడక్కడ ఉండేవారు. రాక్షసులకు మెదడు చిన్నదైనా విపరీతమైన బలం ఉండటం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికీ భయపడకుండా జీవించగలిగేవాళ్ళు. ఎవరన్నా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్లయితే వాళ్ళకి ఆయువు చెల్లిపోయేది. క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరే అంతరించిపోయారు. వారిని నిర్మూలించింది చాలా వరకు యుక్తిపరులే. ఈ కాశ్మీరు రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్ళని బెదిరించి అంతులేని బంగారము వస్తువులు దోచి సంపాదించుకున్నాడు. ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టినా అప్పుడప్పుడు మనుషుల్ని చంపినా నగరవాసులకు అంతగా బాధ కలగలేదు. కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఎవరినో ఒకరిని కోరేవాడు. ఇవ్వమనటానికి లేక పెళ్లి చేస్తే ఆ పెళ్ళాము ఎంతో కాలం బతికేది కాదు. రాక్షసుడు మరొక పెళ్ళాం కోసం వచ్చేవాడు. ఇది నగరంలో వాళ్ళకి, అందులోనూ ప్రత్యేకించి పెళ్లిగాని కన్యలకు పెద్ద పీడ అయి కూర్చున్నది. ఈ విధంగా 24 భార్యల్ని పోగొట్టుకున్న అనంతరము రాక్షసుడు 25వసారి పెళ్లాడగోరి నగరానికి బయలుదేరాడు. ఒక పేద రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఆ రాక్షసుడు రైతును సమీపించి, నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. రైతుకు మతిపోయింది. అతనికి మల్లిక అనే ఒక కూతురున్నది. ఆ పిల్లకి పెళ్ళిడు వచ్చి కొంతకాలమైంది. కానీ పేదవాడు కావటం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు. నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను, అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
రైతు ఇంటికి వచ్చి రాక్షసుడన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రమూ కలవరపడలేదు. నేను చెప్పినట్లు చేసి అనమన్నట్లను రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు. ఒకవేళ వదులుకోకపోయినా నీ దరిద్రం తీరిపోవటం మాత్రం ఖాయం అన్నది ఆమె తండ్రితో. మల్లిక సలహాపైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలెడన్ని వంట కుందేళ్లని, ఒక పీప ద్రాక్ష సారాయిని సంపాదించాడు. మల్లిక ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వందల కొద్దీ నేత బట్టలని అరువు తెచ్చి వాటిని గోడల వెంబడి అరలలో పేర్చిపెట్టింది. రాక్షసుడు భోజనానికి వచ్చే రోజు పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం ఇగురు రుచిగా చేసింది. రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్కన కూర అండ, రెండో పక్కన సారా పీప ఏర్పాటు చేసింది. రాక్షసుడు వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. కూర దివ్యంగా ఉన్నది. నా కోసం పాపం మీకు చాలా ఖర్చయి ఉండాలి. నేను కాస్త తిండి పుష్టి కలవాణ్ణి, భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు. దాందేముందులేండి, ఎలుకలున్నంతకాలము ఖర్చేముంటుంది. ఎలుకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి చేస్తే సరిపోయే అన్నది మల్లిక. ఎలకలతో ఇంత రుచిగా వండావా? నేను కట్టుకున్న తప్పుడు ముండల్లో ఒక్కతే కూడా ఎలుకల్ని వండిన పాపాన పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు. తన కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకున్నాడు. వాడి పైకి నీకు నేత కూడా వచ్చిననుకుంటాను అన్నాడు. మల్లిక తన చేతిగుడ్డ పట్టుకుని చెయ్యి బారచాచి ఇదంతా నేను క్రిందటి నెల వడికి తయారు చేసిందే అని చెప్పింది. ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల దొంతర్లకేసి చాచి ఉండడం చేత ఆ బట్టలన్నీ మల్లికే వడికి వేసిందనుకున్నాడు రాక్షసుడు. వాడికి మల్లిక మీద కలిగిన సద్భావము రెట్టింపైంది. వాడు తినటం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది, దీనికైనా డబ్బు బాగా ఖర్చయి ఉండాలే అన్నాడు రైతుతో. ఖర్చేముంది, కుళ్ళిపోయిన పళ్ళు సారా తీయడానికి తప్ప మరెందుకు పనికిరావుగా, దాని విషయము మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు. కుళ్ళిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు. మేం వాటిని పందులకు వేస్తాం. మల్లిక కాపురానికి వచ్చినాక ఆ పద్ధతి మార్పించేస్తాను. మీరు కట్నం ఏ పాటి ఇవ్వబోతున్నారు అన్నాడు రాక్షసుడు. మల్లికే పెద్ద కట్నం, ఇంకా వేరే కట్నం కూడానా? అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది. అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఊరి పెద్ద షావుకారు భార్య పోయిందిగా, మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు. మల్లికనిస్తే కోరినంత ఇస్తానని అక్కడ ఇక్కడ అన్నాడు కూడాను అన్నాడు రైతు. రాక్షసుడికి కోపం వచ్చి, నాతోనే అంటున్నావా ఈ మాట? నేను నీ కూతుర్ని బలవంతాన ఎత్తుకుపోయి పెళ్లాడితే నన్ను నువ్వు ఆపగలవా అన్నాడు. అంటే మీకు మల్లిక సంగతి ఏమీ తెలియదన్నమాట. అది మహా ముకురు మనిషి. మొండికేసిందంటే ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు. మంచిగా దానిచేత పనులు చేయించుకోవలసిందే కాని అన్నాడు రైతు. సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకి ఇవ్వదలుచుకున్న మొత్తం చెప్పాడు. చాలదు, దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు. రాక్షసుడు ఆలోచించాడు. మల్లిక కోసము తాను ఇచ్చేది తిండి కింద తాగుడి కింద త్వరలోనే ఆదా అయిపోతుంది. ఎంత ఇచ్చినా నష్టం ఉండదు. ఇలా అనుకుని రాక్షసుడు తాను మొదట ఇస్తానన్న దానికి రైతు అడిగిన దానికి మధ్యగా ఇంకో మొత్తం చెప్పాడు. రైతు రాజీపడి ఒప్పుకున్నాడు. అతను యావజ్జీవము సుఖంగా బతకడానికి ఆ డబ్బు చాలును. సర్లే, రేపు ఆ డబ్బు తెచ్చిచ్చి మల్లికతో మాట్లాడండి, అదిప్పుడు పడుకొని నిద్రపోతున్నది అన్నాడు రైతు. మర్నాడు ఉదయము రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి మరీ రైతుకిచ్చాడు. మల్లిక వాడితో మాట్లాడుతూ, నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు 2 చెల్లించాలి. కాపురం పొదుపుగా జరగగలందులకు నాకొక కొత్తిల్లు నేను చెప్పిన మోస్తరుగా కట్టించివ్వాలి. రెండోదేమిటంటే, ముసలమ్మ బాతుల ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు కావాలి. నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పని చేయలేను అన్నది. ఇంకా నగా నట్ర అడగలేదు, నయం అనుకున్నాడు రాక్షసుడు. మళ్ళీ మనుషుల్ని పెట్టి కట్టిస్తే కూలీ డబ్బులు దండగా అనుకొని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పిన విధంగా తానే కట్టాడు. ఇంతలో శీతాకాలం వచ్చింది. మల్లిక పరుపు కోసము గుడ్డను సంచి రూపంలో తయారు చేసి
మంచు పడటం కోసము వేచి ఉన్నది. మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతుల ఈకలు పీకుతున్నది అంటారు. త్వరలోనే మంచు కూడా పడసాగింది. బాతు ఈకలు రాలుతున్నాయి, ఏరుదువుగానిరా అని మల్లిక రాక్షసుడికి కబురు చేసింది. వాడు వచ్చి మంచు పడుతూ ఉండడం చూసి, ఎలా ఏరటం అన్నాడు. మందమతి, పార తీసుకొచ్చి ఈకలు ఎత్తి నా సంచిలో వెయ్యి అన్నది మల్లిక. రాక్షసుడు మంచును పారతో ఎత్తి పరుపు సంచిలో వేస్తూ ఉంటే సగానికి సగము అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది. ఎలాగైతేనేమి సాయంకాలం అయ్యేసరికి సంచి నిండింది. మల్లిక సంచి మూతి కుట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పటి పరిచి, ఈ రాత్రికి దీనిమీదనే పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో చూడు, రేపు మనం పెళ్లాడేద్దాము అన్నది. అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు. వాడి ఎంత ప్రయత్నించినా వంటికి వెచ్చదనం మటుకు కలగలేదు. పరుపు మీద పరిచిన దుప్పట్లు తడిగా ఉన్నట్టు కూడా వాడికి తోచింది. మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడి శరీరమంతా తీవ్రంగా బాధ పెడుతున్నది. ఎముకల దగ్గర్నుంచి సలుపుతున్నాయి. కదలటానికి కూడా వాడికి తగని బాధగా ఉన్నది. పరుపేమో సగం కరిగిపోయింది. లాభం లేదు, మల్లిక సమర్థురాలే కాని ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకుని రాక్షసుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం పట్టు అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది. రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగానే మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపించింది. రైతు రాక్షసుడి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు. నాకు ఒంట్లో బాగాలేదు, పెళ్లాడలేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకరు ద్వారా జవాబు పంపాడు. ఆ నౌకరు తిరిగి వచ్చి, వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అన్నాడు. కట్నం ముందుగానే ఇస్తిని, ఈకల పరుపునిస్తిని, ఇంకేం కావాలట అన్నాడు రాక్షసుడు. నువ్వు ఈకల పరుపుని అప్పచ్చిలా చేసేశావుట, ఇంకొన్ని బాతు ఈకలు ఏరిపెట్టాలట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి. మన దొడ్లో ఉన్న బాతులన్నిటినీ తోలుకుని పోయి ఏ గంగలోనన్నా దూకమను, మారు మాట్లాడితే విరుచుకొని తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరితో. ఈ మాట రైతు చెవిన పడిన మరుక్షణము అతను బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నీ తోలుకొని పోయాడు. రాక్షసుడు ఈకల పరుపు దెబ్బ నుంచి తిరిగి కోలుకోనే లేదు. వాడు ఇంకెవరి అమ్మాయిని పెళ్లాడతానని కూడా అనలేదు. మల్లిక మాత్రము రాక్షసుడి డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించుకొని సుఖంగా జీవించింది. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు ఒక గంట పాట. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలని మరొక మనిషి తేలికగా గ్రహించగలడు. కానీ దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది. అయితే మానసికమైన రుగ్మతలను తెలుసుకోవటము మరొక మనిషికి సాధ్యపడే పని కాదు. ఎందువలనంటే మనిషి మనసు అతి సంక్లిష్టమైనది. ప్రతి ఒక్కడు తన అనుభవాలు, నమ్మకాల ఆధారంతోనే మరొకరిని అంచనా వేస్తాడు. ఒకడు తన అహంకారాన్ని, చపలత్వాన్ని, ఆత్మగౌరవము, ఇంగిత జ్ఞానంగా భావిస్తే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారము, వెర్రితనము అని దుయ్యబడతాడు. ఇదెందుకు చెబుతున్నానంటే, అతి భయంకరమైన ఈ రాత్రివేళ శ్మశానంలో నువ్వు పడుతున్న పాట్లకి అలాంటి అహంకారి, చపలుడు ఏమైనా కారణమా అన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేటందుకు తుంబురుడు అనే సంగీత విద్వాంసుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు తుంబురుడు అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత సాధనకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనలో దైవభక్తి పొంగినప్పుడు, ప్రకృతి దృశ్యము ఆకర్షించినప్పుడు సంగీతం పుట్టుకొచ్చేది. ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు పాడేవాడు. ఆ పాటలని జనము ఇంటింటా పాడుకునేవారు. ఆ దేశపు రాజు తుంబురుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని కోరాడు. అందుకు తుంబురుడు అంగీకరించక, రాజా, విహార సమయాల్లో నా సంతోషం కోసము నేను ఎంతసేపైనా పాడుకోగలను.
అప్పుడు నా చుట్టూ మనుషులు పశుపక్ష్యాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కేవలము మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడ ఒక పూటకు మించి ఉండలేను, గంటకు మించి పాడలేను. కాబట్టి నేను ఆస్థానాలకి పరిమితం కాలేను అన్నాడు. అప్పుడు రాజు తుమ్మురుణ్ణి తన ఆస్థానానికి వచ్చి 1 గంట సేపైనా పాడమని బలవంత పెట్టాడు. తుమ్మురుడు అందుకు అంగీకరించాడు. రాజు మంత్రిని పిలిచి, తుమ్మురుడనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడటానికి వస్తున్నాడు. ఆయన 1 గంట మాత్రమే పాడతానంటున్నాడు. మన ఏర్పాట్లు ఎలా ఉండాలంటే ఆయనకు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలని తోచేలా ఉండాలి అని చెప్పాడు. తుమ్మురుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఆయన కూర్చునేటందుకు రత్న కంబళి పరిచారు. జారగిలబడేటందుకు పట్టుదిండ్లు అమర్చారు. ఆయన పాడేటప్పుడు నర్తించటానికి అందమైన 4 యువతులను ఎన్నిక చేశారు. ఆగకుండా వింజామరలు వేయటానికి 2 దృఢకాయలు నియమించారు. ఆ రోజు సభకి నగర ప్రముఖులందరినీ పిలిచారు. పాట ఆగినప్పుడల్లా కరతాళ ధ్వనులు మోగించాలని సభికులను ముందుగానే హెచ్చరించారు. ఇక తినుబండారాలకి మధుర ఫలరసాలకి లోటే లేదు. అన్న రోజుకి అన్న ప్రకారము తుమ్మురుడు వచ్చాడు. రాజు అతడిని పూలమాలలలో స్వయంగా సత్కరించి తాను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి, ఇందులో ఏమైనా లోటుంటే చెప్పండి, సరిదిద్దిస్తాను అన్నాడు. తుమ్మురుడు నవ్వి, సంగీత విద్వాంసుడికి కావలసిన ఏర్పాటు ఒక్కటే, ఉత్తమ శ్రోత అంటూ తన స్థానంలోకి వెళ్ళి కూర్చొని సభికులను ఉద్దేశించి, అయ్యల్లారా, నా పాటలు సంప్రదాయబద్ధమైనవి కాదు. నా స్వరాలు నాలో నుంచి పుట్టినవి. నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సవరించుకోవాలి తప్ప మీలో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించని విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. నేను 1 గంటసేపు మాత్రమే పాట పాడతాను. సావధానులై వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు. అలా గంట గడిచింది. తుమ్మురుడు పాట ఆపి, అన్న ప్రకారము గంటసేపు పాడాను, మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు. ఆయన గానము అద్భుతంగా ఉన్నదని, మరొక గంటసేపైనా కొనసాగించమని అందరూ ఆయన్ని కోరారు. తుమ్మురుడు అంగీకరించక ఫలహారాలు ఫలరసాలు సేవించి రాజు ఇచ్చిన కానుకలు అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమ ఏర్పాట్లు తుమ్మురుణ్ణి ఆకర్షించినందుకు రాజు నిరుత్సాహపడ్డాడు. ఆయన మంత్రితో, ఈ తుమ్మురుడు మహావిద్వాంసుడనటంలో సందేహం లేదు. అయితే ఈయన మహానుభావుడా, అహంకారపూరితుడా, చపలచిత్తుడా అన్న విషయం మాత్రము నిర్ణయించలేకపోతున్నాను. ఈయన వెంట కొందరు చారుల్ని పంపి అనుసరించమనండి. ఎక్కడైనా ఆయన 1 గంటకు మించి పాడితే నాకు తెలియపరచమనండి అని చెప్పాడు. అప్పటి నుంచి తుమ్మురుణ్ణి కొందరు చారులు వెంటాడుతూ వచ్చారు. రాజాస్థానంలో తుమ్మురుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా తెలిసింది. ఆయనని తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని భాగ్యవంతులు ఎందరో తహతహలాడసాగారు. తుమ్మురుడు ఎవరు పిలిచినా కాదనేవాడు కాదు. అయితే ఆయన అన్ని చోట్లా కూడా గంటకు మించి పాడలేదు. తుమ్మురుడి చేత గంట కంటే ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కలిగింది. ఈ పట్టుదల చివరికే దశకు చేరుకుందంటే, ఏ ఇంట్లో తుమ్మురుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటి వారికి 2 లక్షల వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటన చేశారు. ఆ తర్వాత తుమ్మురుడి వెంటపడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసము కొందరు భాగ్యవంతులు ఆయన వెంటబడితే, పేదరికాన్ని మాపుకునేటందుకు కొందరు బీదవారు ఆయన వెంటపడసాగారు. ఆయన అందరి ఇంటా పాటలు పాడేవాడు. అయితే ఎక్కడా గంటకు మించి పాడేవాడు కాదు. ఒకప్పుడు తుమ్మురుడు నిస్వార్థపరుడని, దయాశీలి అని జనము ఆయన్ని గురించి చెప్పుకునేవారు. ఏ నిరుపేద ఇంట గంటకు మించి పాడినా వాడి పేదరికం తీరిపోతుందని తెలుసు కూడా తన నియమం సడలించుకోని తుమ్మురుడు అహంకారి అని, చపలచిత్తుడు అని చెప్పుకోసాగారు. స్వీకారపురంలో సునాదుడు అనే పేదవాడున్నాడు. అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ. ఎన్నో పర్యాయాలు అతడు తుమ్మురుణ్ణి అనుసరించి వెళ్ళి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలు విని వస్తూ ఉండేవాడు. తుమ్మురుడు లాంటి సంగీత విద్వాంసుడు నభూతో నభవిష్యతి అని అతడు ఎందరికో చెబుతుండేవాడు.
అలాంటి విద్వాంసుణ్ణి అనుసరించి వెళ్ళాలి తప్ప 4 గోడలకి పరిమితి చేయాలనుకోవటము అవివేకము, అన్యాయము అవుతుందని కూడా అతను అనేవాడు. ఇటీవల జనము తుమ్మురుణ్ణి అహంకారి అని, చపలుడు అని అనుకోవటం తెలిసి సునాదుడు ఎంతో బాధపడి ఒకసారి వెళ్ళి ఆయన్ని కలుసుకుని, మహానుభావ, మీ దర్శనమే నాకు అద్భుతానుభవం. మీ వంటి వాణ్ణి జనము అహంకారి అనుకోవటము భరించలేకుండా ఉన్నాను. నా ఇంటికి వచ్చి పాట పాడి మీపై ఉన్న అపవాదును తొలగించుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. తుంబురుడు అతని వంక ఆప్యాయంగా చూసి, ప్రజల పేదరికం తొలగించటము ప్రభువు బాధ్యత. ఆ బాధ్యతని కొందరు సంఘసేవకులు స్వీకరించినా తప్పులేదు. ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నేను నాకు చేతనైనదే చేయగలను. చేతగాని దానికోసము అనవసర ప్రయత్నం చేయను. నీ ఇంట కూడా గంటకు మించి పాడలేను. అందుకిష్టమైతే నీ ఇంటికి రాగలను అన్నాడు. తమకు చేతనైంది చేయగలనన్నారు. అది చాలు నాకు అన్నాడు సునాదుడు వినయంగా. తుంబురుడు పాట పాడటానికి సునాదుడి ఇంటికి వెళ్ళాడు. సునాదుడు తనింటికి వేరే ఎవరినీ ఆహ్వానించలేదు. ఇంట్లో ఏ ఆర్భాటాలు చేయలేదు. తుంబురుడికి ఉచితాసనం ఏర్పాటు చేశాడు. తను కుటుంబము ఆయన ఎదుట కూర్చున్నారు. తుంబురుడు పాట ప్రారంభించాడు. శ్రోతలు పరవశించి వినసాగారు. సరిగ్గా గంట కాగానే తుంబురుడు పాట ఆపి గంట పూర్తయింది అన్నాడు. సునాదుడు వినయంగా, అయ్యా, గంట పూర్తయింది గాని పాట పూర్తి కాలేదు కదా. పాటని పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపటం న్యాయం కాదు అన్నాడు. తుంబురుడు అతడి కేసి అబ్బురంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకధాటిగా మరొక 2 గంటల సేపు పాడి ఆ ఇంటి వారందరినీ ఆనందింపజేశాడు. చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాదుడికి ఆ భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు కానుకగా ఇప్పించడమే కాక తాను కానుకలిచ్చి సత్కరించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, తుంబురుడి ప్రవర్తన ఏకరీతిగా ఉన్నట్లు కనపడదు. రాజంతటి వాడు కోరినా ఆయన ఆస్థానంలో గంటకు మించి పాడటానికి నిరాకరించాడు. ఇది అహంకారము, చపలత్వము అని జనమనుకున్నా లెక్క చేయలేదు. అటువంటి వాడు సునాదుడి ఇంట గంటకు పైబడి ఎందుకు పాడాడు? సునాదుడు పేదవాడు గనుక అతడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు కానుకగా ఇప్పించేటందుక? ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారము, సునాదుడి దగ్గర చపలత్వము ప్రదర్శించాడనుకోవలసి వస్తుంది కదా. ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తుంబురుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగాను సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగానూ ఉన్నదనటంలో సందేహానికి తావులేదు. రాజాస్థానంలో ఆయన పాడటానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పమన్నప్పుడు అందుకైన సంగీత విద్వాంసుడికి కావలసింది ఉత్తమ శ్రోత అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోతని ఆయన సునాదుడిలో చూడగలిగినాడు. అంతకుముందు ఆయన 1 గంట సేపు పాడి గంట అయింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంట సేపు పాడమన్న వాళ్లే తప్ప పాటని మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కారు. ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు జరచి అంతటితో సరిపెట్టుకునేవాళ్ళు. సునాదుడు అలా కాక గంట పూర్తయినా పాట పూర్తి కాలేదు కదా అని తుంబురుణ్ణి ప్రశ్నించిన ఉత్తమ శ్రోత సంగీత ప్రియుడు. అది గ్రహించటం వలనే తుంబురుడు మరి 2 గంటల కాలం పాటు పాడి అతన్ని ఆనందింపచేశాడు. ఇక పేదవాడైన సునాదుడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు బహూకృతి ఇప్పించే విషయానికి వస్తే ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు. తను పేదల ఇళ్లలో గంటకు మించి పాడి వాళ్ళందరికీ లక్షలిప్పించి వాళ్ల పేదరికాన్ని తొలగించి చూడటము వెర్రితనమనిపించుకుంటుంది. అందుకే ప్రజల పేదరికం తొలగించటము ప్రభువు బాధ్యత అన్నాడు ఆయన. ఇదంతా తరచి చూసినప్పుడు తుంబురుడు నిస్సందేహంగా ఏమాత్రము అహంభావి, చపలుడు కాదని అర్థమవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.